సత్కరించవలసిందిగా రమాదేవి గారిని కోరుతున్నాను. మాట్లాడతారు మీరు. ఇప్పుడు మోనిత గారి స్పందన. స్వాగతం. ఎక్కువ టైం తీసుకోనండి. నేను డాక్టర్ మోనిత. మా నాన్నగారు ఈ సంస్థని అక్కుల శ్రీనివాసరావు గారి ఈ సంస్థని స్టార్ట్ చేశారు. పూర్ణచంద్ర గారు ఈఎన్టీ స్పెషలిస్ట్. అయితే చెప్పాల్సింది ఏంటంటే 35వ యాన్యువల్ ఫంక్షన్ డేకి నేను ఉన్నా కదా, ఫస్ట్కి కూడా ఉన్నానండి. నేను 7 ఇయర్స్ అప్పటి నుంచి సార్తో పయనమై ఉన్నాను. నా సెకండ్ క్లాస్ నుంచి 10 ఇయర్స్ వరకు కంటిన్యూస్గా డ్యాన్స్ నేర్చుకుని తర్వాత ఇంటర్మీడియట్ ఎంబీబీఎస్ వల్ల కొంచెం అటు ఇటు వెళ్ళాను. మళ్ళీ సార్ చెంతకి చేరి అప్పుడప్పుడు పర్ఫార్మెన్స్ ఇస్తూ వస్తున్నాను. అయితే ఇక్కడ నేను ఫస్ట్ కంగ్రాచులేట్ చేయాల్సింది మా సార్ని. ఇవాళ నేను డాక్టర్ అయ్యాను అని అంటే డ్యాన్స్ నేర్చుకోవటం వల్లనే అని గట్టిగా చెప్తున్నాను. అక్కడున్న పిల్లలందరికీ కూడా చెప్తున్నాను, కొంచెం బాగా వినండి. ఇక్కడ పేరెంట్స్ అందరికి కూడా నేను కంగ్రాచులేట్ చేయాలి. ఎందుకు అని అన్న పాయింట్కి వస్తే, డ్యాన్స్ అన్నది ఒక అద్భుతమైన ఆర్ట్ ఫామ్ అని మీకు తెలుసు. కానీ డ్యాన్స్ నేర్చుకోవటం వల్ల, డ్యాన్స్ చేయటం వల్ల నార్మల్గా ఎడ్యుకేషన్ సిస్టంలో ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది. ఓకే, ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక 6 క్షేత్రాలు ఉంటాయి. 6 క్షేత్రాల్లో ఒక క్షేత్రం ధనార్జన, అంటే డబ్బులు సంపాదించడానికి మాత్రమే చదువుకుంటూ ఉంటాం. కానీ ఇంకొక మెయిన్ క్షేత్రం ఏంటి అని అంటే ఫస్ట్ క్షేత్రం ఫిజికల్ హెల్త్, ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక భాగమే. ఈ ఫిజికల్ ఫిట్నెస్ కోసం చాలామంది స్పోర్ట్స్ వైపు వెళ్తుంటారు. ఇంకొక క్షేత్రం ఏంటి అని అంటే హాబీస్ని నర్చర్ చేసుకోవటం, అంటే హెల్తీగా ఏమి ఇష్టమో వాటి మీద కాన్సన్ట్రేట్ చేయటం. ఇంకొక క్షేత్రం ఏంటంటే స్పిరిచువాలిటీ, మన ధర్మం ఏంటి, మనం ఎందుకు పుట్టాము, పర్పస్ ఆఫ్ లైఫ్, ఎలా ఉండాలి. సో ఇది మాకు ఈ క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకోవటం వల్ల నార్మల్ ఎడ్యుకేషన్తో పాటు ఇవన్నీ కూడా మాకు వస్తాయి. అంటే ఫిజికల్ ఫిట్నెస్ వస్తుంది, మెంటల్ హెల్త్ స్ట్రాంగ్గా ఉంటుంది, అట్ ద సేమ్ టైం స్పిరిచువల్ అంటే భక్తి పారవశ్యంతో మునిగిపోతాం మేము. చిన్నప్పటి నుంచే భక్తి, ప్రేమ, ధర్మం ఇవన్నీ నేర్చుకుంటున్నారా మీరంతా? అల్పం బిజీగా ఉన్నారు, మేము చిన్నప్పుడు ఉన్నట్టే. కానీ ఇంకొక పాయింట్ ఏంటంటే, నేను చిన్నప్పుడు సార్ ఎంత స్ట్రిక్ట్ అంటే ఆ స్ట్రిక్ట్నెస్ వల్ల, ఆ డిసిప్లిన్ వల్లనే చాలా బాగా, అంటే చదువు ఎంత ఇంపార్టెంటో డ్యాన్స్ అంత ఇంపార్టెంట్. పేరెంట్స్ మాకు ఇచ్చిన ఆ ఇంపార్టెన్స్ వల్ల డ్యాన్స్ కూడా నేర్చుకోవటం వల్ల ఏమవుతుంది అని అంటే, చదువుకుంటున్నప్పుడు ఓన్లీ ఒక పర్సంటేజ్ ఆఫ్ బ్రెయినే, రేషనల్ బ్రెయిన్ అంటాం, ఆ బ్రెయిన్ ఒక్కటే యాక్టివ్గా ఉంటుంది. వేరాజ్ ఈ క్రియేటివ్ ఫామ్లో క్లాసికల్ డ్యాన్స్, సింగింగ్ ఇలాంటి క్రియేటివ్ ఫామ్లో మనకి క్రియేటివ్ బ్రెయిన్, అదర్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్ కూడా యాక్టివ్ ఉండటం వల్ల బ్యాలెన్స్ ఆఫ్ లైఫ్ ఖచ్చితంగా జరుగుతుంది. మీరు గమనించి ఉంటారు, డ్యాన్స్లో ఉన్న పిల్లలు చదువుల్లో కూడా ఉంటారు, చదువులో ఉన్న పిల్లలు డ్యాన్స్ ఉంటారు. ఒక ఆర్ట్ ఫామ్ కాకుండా కళలు, అదర్ సింగింగ్లో ఉంటారు, ఆర్ట్స్ చేస్తూ ఉంటారు. సో మీ అందరికీ, మీ పేరెంట్స్ అందరికీ నేను 100% కంగ్రాచులేట్ చేస్తున్నా. పిల్లల్ని ఇప్పుడు కూడా క్లాసికల్ డ్యాన్స్ నేర్పిస్తూ ఓన్లీ చదువు ఒకటే కాదు, ఇది కూడా ఇంపార్టెంట్ అని చెప్పినందుకు మీ అందరికీ కంగ్రాచులేషన్స్. మీకు మీరే చప్పట్లు కొట్టుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ సార్. అండ్ సార్ స్ట్రిక్ట్నెస్ వల్లనే ఇప్పటిదాకా ఇలా ఉన్నారు. 62 ఇయర్స్ ఇప్పుడు కూడా సార్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ సార్.